ప్రతి ఏరియా కూడా అంటే హార్డ్ ట్రెడిషనల్గా ఉండే వ్యవసాయాన్ని కూడా టచ్ అయింది. అది మెడికల్ చూసారనుకోండి, హ్మ్. అండ్ ఆటోమేటిక్ డయాగ్నోటిక్స్ ఏదైనా క్యాన్సర్ ఇలాంటి ఏదైనా ఉంటే డయాగ్నోటిక్స్ చేయడంలో కానీ, హ్మ్. లేకపోతే ఎక్స్‌రే ఫిల్మ్స్ రీడ్ చేయడంలో కానీ, లేదా హ్మ్. టోటల్ హెల్త్ రిపోర్ట్స్ మొత్తం రీడ్ చేసేసుకొని ప్రాబిలిటీని చెక్ చేయడంలో కానీ మెడికల్ వీళ్ళు కూడా వాడుతున్నారు. హ్మ్. అలాగే ఐటీలో కోడింగ్ మనుషులు చేసే బదులు ఆటోమేటిక్ అదే చేసేస్తుంది 5 నిమిషాల్లో. హ్మ్. అంటే ఆ కోడింగ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ 60-70% అది రీప్లేస్ చేయగలుగుతుంటే మీరు ఊహించుకోండి. హ్మ్. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా అడ్వైజర్స్ వచ్చేసినాయి. అవును. బాట్స్ రోబోట్ వచ్చినాయన్నమాట. బాట్స్. అట్లా ప్రతి ఏరియాలో కూడా వస్తుంది. అంటే ఫైనాన్షియల్‌లో ఫ్రాడ్ డిటెక్షన్ దాంట్లో గాని, హ్మ్. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌లో గాని, ఓకే. ఏదైనా మిస్ మ్యాచ్‌లు ఫైండ్ ఔట్ చేయడంలో గాని, హ్మ్. ప్రతి చోట ఏఐని వాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీకి బింజేశారు. హ్మ్. అప్పుడేమవుద్దంటే ఇంకా రోబోట్స్ రోబోట్స్ బింజేస్తారన్నమాట. అయిపోతాయి. అంటే ఫ్యూచర్‌లో ముందు రోజుల్లో పనోళ్ళ బదులు కూడా రోబోట్స్ రోబోట్స్ పెట్టేసుకొని అయిపోతాయి. చేస్తారు. మనం ఇప్పటిదాకా ఏఐ అంటే రోబోట్స్ కాదేమో అనుకుంటాం. హ్మ్. రోబోట్స్ కూడా పార్ట్ ఇంటూ ద ఓవరాల్ ఆటోమేషన్ పార్ట్ అది గూడా. ఓకే. అందుకని ఇప్పటి వరకు ఏసీ రూముల్లో ఏఐ మీద సర్వే అవుతున్న మనం ఇక ముందు రోజుల్లో ప్రాక్టికల్‌గా మన ఇంట్లోనే చూడబోతున్నాం. హ్మ్. అది పని అవర్స్‌లో ఉండొచ్చు, లేదా హౌస్ క్లీనింగ్ కావచ్చు, లేదా క్లోత్స్ వాషింగ్ కావచ్చు, లేదా కస్టమర్ రిలేషన్ కావచ్చు, హ్మ్. లేదా బయట సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు. ఇలా ప్రతి ఏరియా కూడా రాబోతుందనమాట. హ్మ్. అందుకని ఏఐ వల్ల ఎవరన్నా ఎఫెక్ట్ కాకుండా ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతారు.